హాయ్ అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో సూపర్ టేస్టీగా చికెన్ గ్రేవీ కర్రీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా చేసిన చికెన్ కర్రీ రైస్లోకైనా, బిర్యానీలోకైనా, చపాతీలోకైనా సరే సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ చికెన్ కర్రీలో ఇలా మసాలా నూరు వేసామంటే సూపర్గా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా సూపర్ టేస్టీగా చికెన్ గ్రేవీ కర్రీని ఎలా చేసుకోవాలో చూసే ముందు మా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా చికెన్ కర్రీ చేయడానికి ఇక్కడ నేను 1/2 kg వరకు చికెన్ తీసుకుని బాగా కడిగి తీసుకున్నాను. ఇక్కడ మనకి చికెన్ నీచు వాసన రాకుండా ఉండాలంటే కొంచెం ఉప్పు వేసి బాగా కడిగి నీళ్ళన్నీ వంపేసి చికెన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని లైట్గా మ్యాగ్నేట్ చేయడానికి ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కూడా వేసుకోవాలి. ఇక్కడ మనం కూరలో స్పైసీ ఎక్కువగా తినే వాళ్ళు ఉంటే కనుక ఇంకొంచెం కారాన్ని ఎక్కువగా వేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా మనం ముందే కలుపుకోవడం వలన ఈ చికెన్ ముక్క చప్పగా లేకుండా ఉప్పు కారం బాగా పడతాయి. ఇలా కలిపిన తర్వాత ఈ చికెన్ని రెడీగా పక్కన పెట్టుకుని ఇప్పుడు కూరలోకి మసాలా పొడి రెడీ చేయడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 8-10 వరకు మిరియాలు, అలాగే 4 యాలకులు, 5 లవంగాలు, చిన్న ముక్క దాల్చిన చెక్క ముక్క, 1 జాపత్రి, 1 మరాఠీ పువ్వు వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2-3 నిమిషాల పాటు బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్ స్టవ్ పై పెట్టి 1-2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని వేడెక్కిన తర్వాత 1 కప్పు వరకు సన్నగా పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగిన తర్వాత 10-15 వరకు జీడిపప్పు పలుకులు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే 2 మీడియం సైజులో ఉన్న టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని కాస్త మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా టమాటా ముక్కలు సాఫ్ట్గా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కాస్త చల్లారబెట్టుకోవాలి. ఇది చల్లారేలోగా మరొక పక్కన మిక్సీ గిన్నె తీసుకుని మనం ముందుగా వేపుకున్న మసాలాలని వేసుకుని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన ఈ మసాలా పొడిని ఒక గిన్నెలోకి తీసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ గిన్నెలో మనం ముందుగా వేపుకున్న ఉల్లిపాయ టమాటా ముక్కల్ని కూడా వేసుకుని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేశాక ఈ పేస్ట్ని రెడీగా పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 4-5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోనే 2 బిర్యానీ ఆకులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4-5 పచ్చిమిరపకాయలని సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ని కూడా వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మనం ఇక్కడ ఉల్లిపాయ టమాటా ముక్కల్ని ముందే ఫ్రై చేసాం కాబట్టి ఇక్కడ మరీ ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలా 2-3 నిమిషాలు అయ్యేసరికి ఈ ఉల్లిపాయ పేస్ట్లో నుంచి చుట్టూ ఆయిల్ అనేది సెపరేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని వేసుకుని మంట హై ఫ్లేమ్లో పెట్టి 4-5 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మనం ఇలా ఫ్రై చేయడం వలన మనకి చికెన్ జ్యూసీగా అవుతుంది. ఇలా 4-5 నిమిషాల పాటు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పొడిని వేసుకుని అలాగే 2 రెమ్మల వరకు కరివేపాకుని కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కూడా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టి 2-3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మనం ఇలా మగ్గించుకోవడం వలన ఉప్పు, కారం, మసాలా పొడులన్నీ కూడా ఈ చికెన్ ముక్కలకి బాగా పడతాయి. ఇలా 2-3 నిమిషాలు అవ్విన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలిపి ఇప్పుడు ఇందులోనే గ్రేవీకి సరిపడగా నీళ్ళని వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనకి గ్రేవీ మరీ పలుచగా కాకుండా అలాగని మరీ గట్టిగా కాకుండా ఇక్కడ చూపించే విధంగా ఇలా మీడియంగా ఉండేలా చూసుకోవాలి. ఇలా కలిపాక ఇప్పుడు మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు 10-15 నిమిషాలు అవ్వేసరికి చికెన్ ముక్క బాగా మెత్తగా ఉడికిపోయి అలాగే ఇందులో ఉన్న గ్రేవీ కూడా కాస్త దగ్గర పడుతుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి టేస్ట్ చూసుకుని ఉప్పు సరిపోయింది లేనిది చూసుకుని సరిపోతే కనుక మరి కొంచెం వేసుకుని కలుపుకోవచ్చు. ఇలా కూర ఉడికిన తర్వాత చివరిగా మంచి ఫ్లేవర్ రావడానికి 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకుని అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర ఆకుని కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, సూపర్ టేస్టీగా చికెన్ గ్రేవీ
గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలా చేసిన చికెన్ కర్రీ రైస్లోకైనా బిర్యానీలోకైనా చపాతీలోకైనా సరే సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ చికెన్ కర్రీలో ఇలా మసాలా నూరి వేసామంటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మనిషి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.